హలో గైస్! మా కష్టమైతే పగవాడికి కూడా రావద్దన్నట్టుగుంది మా పరిస్థితి. నిన్న హైదరాబాద్ టు వరంగల్ హైవే రోడ్‌లో ఎంత పెద్ద వానంటే అంత పెద్ద వాన. ఇంకా ఆగడానికి గూడా వీల్లేదు మాకు. 143 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వర్షంలోనే ట్రావెల్ చేసి ఒక బ్రిడ్జ్ కింద ఆగాము. చూడండి ఎంత హెవీ రెయిన్ అంటే చాలా హెవీ రెయిన్. యాక్చువల్‌గా బండి మీద ఎందుకు స్టార్ట్ అయినాం అంటే మాకు ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. విక్కీకి డ్యూటీలో ఒక్క లీవ్ కూడా లేదు. ఇంకా లీవ్స్ అసలు ఇవ్వడం కుదరదు అనే టైంలో ఒకరోజు ఎగ్జామ్, ఒకరోజు డ్యూటీ అలా చేసుకుంటూ వరంగల్ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ ఇన్ని డేస్ ట్రైన్‌లోనే ట్రావెల్ చేశాడు. కాకపోతే ఇంటికాడ ఒక అర్జెంట్ వర్క్ ఉండి విక్కీ ఇంకా నేను బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయాం. అంటే ఇదే రోజు. మళ్ళీ 7:00కి డ్యూటీ చేసి 7:00కి డ్యూటీ నుండి మళ్ళీ ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళేసరికి ఓవర్ నైట్ అయిపోతుంది. 3 బసెస్ ఇంకా 2 ఆటోస్ ఎక్కి దిగాలి మేము. ఇంత లేట్ అవుతుందని బైక్ జర్నీ పెట్టుకున్నాం గైస్. ఇంకా వర్షం మా వెంటనే హైదరాబాద్ నుండి వరంగల్ దాకా మాతోనే ప్రయాణం చేసింది. బైక్ మీద వెళ్తే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాం. మార్నింగే ఎగ్జామ్ ఉంది కదా అనుకున్నాం. కాకపోతే ఇంత లేట్ అవుతది అనుకోలే. చాయ్ తాగుతా విక్కీ కనీసం ఆపంటే కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. కాకపోతే స్లోగా వచ్చాము. ఎందుకంటే స్కిడ్ అవుతదట రెయిన్‌లో. సో ఇలా అయితే మా జర్నీ అయ్యింది. చాలా అంటే చాలా రిస్క్ ఉంది గైస్. వానలో ప్రయాణం. అది ఇంకా బైక్ మీద ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్. ఎంత హెవీ రెయిన్ ఉంది చూడండి. ఈ ఎండాకాలంలో వర్షాలేంటి అయినా మనుషులే మారుతున్నారు. ఈ కాలాలు మారడంలో తప్పు లేదులే. చాయ్ తాగిపియమంటే తాగిపియలే గైస్. అందుకు కోపంతో ఇప్పటిదాకా ఉన్నా కూకొని మా జీజే ఇలా డ్యూటీది రెయిన్ కోట్ ఇచ్చిండు. అందుకే ఎక్స్ట్రా వేస్తా. కాసేపు అలా నిలబడి ఇంటికి వెళ్ళిపోయాం గైస్. 12 అయిపోయింది నైట్. ఓకే గైస్ బాయ్.